ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ వారంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. లాభంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నీ కూడా నిరాడంబరంగానే విజయాన్ని సాధిస్తాయి, లాభాలను అందుకుంటారు. షష్టమంలో మీనరాశిలో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో వృశ్చిక రాశిలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ఒక వ్యాపారాన్ని దిగ్విజయంగా మీరు పూర్తి చేస్తారు. లాభాల బాటలో ముందుకు తీసుకెళ్తారు. జన్మరాశిలో తులారాశిలో శుక్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో వృశ్చిక రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక సందర్భంలో మీ మాటలు ఎదుటివారిని బాధపడే విధంగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. భూముల నుంచి, వాహనాల నుంచి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.